వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ వ్యతిరేక పిటిషన్లను విచారించనుంది. గత విచారణలో కీలకమైన 2 అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర నియామకాలపై స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టం సుప్రీం టెస్ట్ పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ అన్ని వర్గాల్లో సమగ్రంగా చర్చలు అలాగే సంప్రదింపులు జరిపిన తర్వాతే వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తామని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ వ్యతిరేక పిటిషన్లను విచారించనుంది. గత విచారణలో కీలకమైన 2 అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర నియామకాలపై స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ చట్టం సుప్రీం టెస్ట్ పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ అన్ని వర్గాల్లో సమగ్రంగా చర్చలు అలాగే సంప్రదింపులు జరిపిన తర్వాతే వక్ఫ్ చట్టంలో సవరణలు చేస్తామని తెలిపారు.